మనం ఏదైనా కార్యం షురు చేసి పక్కకు పెట్టినాం, ఏండ్లైనా ఆ పని మళ్ళా ముంగటేసుకోలే. అదే పని కష్టమో నష్టమో మీదేసుకొని ఏరటోళ్ళు వేసిండ్రనుకో, చల్ అది నేను చేసిన పని అని అంటే నడుస్తుందా? అరే చేద్దాం అనుకున్నాం చేయలే, మాతోని కాని పని మీరు చేసిండ్రని అవతలని మెచ్చుకోవాలి. కానీ అట్లెట్లుంటది? శంకుబండ వాతింది మేం కాబట్టి మేమే కట్టినామంటే నడుస్తుందా? గీ ముచ్చట సుతగ్గా అట్లనే ఉన్నది. మళ్ళా అటు కార్పాటోళ్ళు ఇటు చేయిగుర్తోళ్ళు నడుమిట్ల పోలీసులు, వాళ్ళు ఇటు నూకేసుడు ఇల్లు అటు నూకేసుడు, అటు అల్లాగు లేదు ఇటు ఇల్లు లేదు. రెండు గుంపులను ఆగబడటానికి సుక్కలు చూసిండ్రు పోలీసార్లు. హన్మకొండ నయీం నగర్ బ్రిడ్జి మేం కట్టినామంటే మేం కట్టినామని కీసులాడుకుంటారు కాంగ్రెస్ కారోళ్ళు. అయితే ఇదే ముచ్చట మీదకెళ్ళి కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా మేం బ్రిడ్జి కడితే కాంగ్రెస్ ఎమ్మెల్యే పూలదండలు వేపించుకుంటుండనే వరకు ఊకుంటాడా? చలో ఎవరు కట్టిరో పబ్లికే చెప్తారు రా అని అటుకెళ్ళి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సార్ సవాల్ చేస్తే ఒక్కలు రాలే. కూలగొట్టిన కాడికి మొదలు పెడితే కట్టేదాకా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ప్రతిరోజు దినం తప్పించి దినం మేము వచ్చి బ్రిడ్జి ఎప్పుడు కూలగొట్టిర్రు, ఎన్నొద్దులు కట్టిర్రు, ఎన్ని మాటలు వచ్చి పనులు అరుచుకున్నాడో ఫోటోలు చూపించుకుంటే గట్టిగానే అరుచుకున్నాడు ఎమ్మెల్యే సారు. మేం చాలు చేసిన పని కాడ మీ పెత్తనం ఏందని అటు పాత ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సార్ ఉరికొచ్చే వరకు కాంగ్రెస్ వాళ్ళంతా రౌండ్ అప్ చేసిర్రు. మా స్థానాన్ని పరీక్షించాలన్నా అది మంచిది కాదు, నీకు మంచిది కాదు, నగర ప్రజలకు కూడా మంచిది. మా మీద దాడి చేసిరని ధర్నా కూకుంటే పరిస్థితి అంతట్లో ఉన్నదని పాత ఎమ్మెల్యే సార్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు పట్టుకుపోయారు పోలీసులు. ఇవాళకైతే ఇంతే, రేపు ఏమవుతుందో అటెన్క చూద్దాం.